శుభ వివాహ కలెక్షన్స్, పెళ్లి షాపింగ్ పై భారీ బహుమతులు, పెట్టుబడి చీరలపై ప్రత్యేక ఆఫర్లు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. ఆశీస్సులమ్మా. అమ్మ, మనం ఆధ్యాత్మ రామాయణంలో భాగంగా, ఆ కీర్తనలో భాగంగా కొన్ని మాట్లాడుకున్నాము. అంటే సీతమ్మ వారు రాముల వారి మెడలో వరమాల వేసేంత వరకు కూడా, తర్వాత విధానం ఏంటో వివరించండి. అది అంతవరకు అధ్యాత్మ రామాయణ కీర్తనల పాట అంతవరకు అయిపోయింది, వరమాల వేసే వరకు. ఇది మళ్ళీ జనక మహారాజు రాజ్యం ఇదంతా దీనిలోకి వచ్చేసారనుకో. సరే, ఈ జనక మహారాజు ఆనందానికి హద్దులు లేవు. అక్కడి నుంచి ఆయన ఇక ఆ మిథిలా నగరాన్ని అంతా బ్రహ్మాండంగా అలంకారం చేయండి. మరి సీతమ్మ వారి పెళ్ళి ఆయనకి నచ్చినవాడు, ఆ అమ్మాయికి తగినవాడు, ఆయనకి నచ్చినవాడు దొరికాడంటే ఆయన ఆనందానికి హద్దులు ఎక్కడున్నాయి. అంతే మిథిలా నగరం అంతా అలంకారం చేయమన్నాడు. సరే, అక్కడి నుంచి వాళ్ళ మంత్రుల్ని, మరి శతానందుల వారిని, వాళ్ళ పురోహితుడు ఆయన ఎవరు, ఈ గౌతమ మహర్షి అహల్యాల కొడుకు ఆయన శతానందుల వారని, ఆయన వీళ్ళ దగ్గర రాజ పురోహితుడుగా ఉంటున్నాడు జనక మహారాజు దగ్గర. వాళ్ళతో సంప్రదించి చక్కగా లేఖ రాయించి దశరథ మహారాజుకి తగిన వాళ్ళకి ఇచ్చి, పడితే వాళ్ళకి కాదు. జనక మహారాజు సీతామ్మవారి పెళ్ళి, ఆయన దశరథ మహారాజు అంటే వాళ్ళకి తగిన మనిషికి ఇచ్చి పంపించాలి కదా. అక్కడికి ఎవరో భటుడికి ఇచ్చి పంపిస్తే కుదరదు కదా. అటువంటి చక్కటి మర్యాదలతోటి ఆ లేఖని దశరథ మహారాజుకు పంపిస్తే ఆయన చూసుకున్నాడు. చూసుకుని ఆ లేఖ చూసిన దశరథ మహారాజు పరమానంద భరితుడై అది చదువుకుంటూ భార్యల్ని ముగ్గురిని గవగవ పిలిచాడు. గురువర్య దీవనల్ కొనసాగే పసివారు వీరాది వీరులై వెలసిరయట. చూసేవాళ్ళ ఆ గురువు గారి అనుజ్ఞతోటి, వాళ్ళ అనుగ్రహంతో వీళ్ళు ఈ పసివాళ్ళు పెద్ద వీరాది వీరులాగా వెలిగిపోతున్నట్టు అక్కడ అవతరంలో చూసి వాళ్ళతో, కౌసల్య వింటివే కన్నయ్య రాముడు శివధనుర్భంగము చేసినాడు. సుమిత్ర విను మన వెర్రివాగుల తండ్రి ఇనవంశమునకే పేరిచ్చినాడు. కైకేయి మనవాడు కళ్యాణ రాముడై జానకిని కొనసాగినాడు. ఇంతకుని కౌశికిని దయ ఇట్లు వెలసి మన చిరంజీవులకు ఇంత మాట దక్కే. ఈ అయోధ్యయే ఇప్పుడు కదలి వెంట పోవుదము రమ్ము బాలు పెండ్లికి. ఇప్పుడు సచివ సామంతులతో పుర ప్రజలతో సపరివారంగా మిథిలా నగరానికి బయలుదేరాడు దశరథ మహారాజు. చూసావా, కౌసల్య పేరున పిలిచి ఆనందంతో వాళ్ళకి అంత గొప్పగా వాళ్ళకి చెప్పాడు. మరి అయోధ్య కదిలి బయలుదేరింది అను సీతారాముల కళ్యాణానికి. వస్తూ ఉంటే ఇంకా వాళ్ళు వచ్చేస్తుంటే జనకుడు పట్టణం ఎట్లా ఉంది, సీతారామచంద్రుల కళ్యాణ వైభవంతో మిథిలా నగరం జగజ్జగీయమానంగా వెలిగిపోతుందిట. ఏ కళ్యాణ మంటపం చెప్పనే అక్కర్లేదు, అవునా. ఇప్పుడు ఇదంతా ఏం చేస్తున్నారంతకి పైనుంచి దేవతలు చూస్తున్నారు. మిథిలా నగరము, ఈ అలంకారం, ఈ హడావుడి అంతా చూస్తూ వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుంటున్నారట. ఏమనంటే, కన్నులున్నందుక కళ్యాణ మంటప దీప్తులని చూచి తీరవలయు, జన్మించినందుక జనకజారాముల కళ్యాణమును చూడగడగవలయు. వాళ్ళు అనుకుంటున్నారు మనం అక్కడికి వెళ్ళి చూడబోతే జన్మధన్యం కాదని చెప్పి. కరములున్నందుక కళ్యాణ రాముల పొలపులు దర్శించి మ్రొక్కవలయు, ప్రాణమున్నందుక భవ్య దంపతుల ఊరేగింపులోన చెరింపవలయు. అనుచు దివి నుండి అమరుల ఆహ్లాదజనక మానవ శరీరముల దాల్చి మహిత రామబంధు గణముల చేరి వివాహ దర్శనం పునర్చిరి భవతారకంబుగాగా. ఇది మా నాన్నగారు రామలీలాయనం అని రామాయణం కథే రాశారు, పెద్ద ఇంతలో పుస్తకం అది. దానిలో సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని మా నాన్నగారు పాతూరు మధుసూదన శాస్త్రి గారు, భట్టిప్రోరు హరికథ హంస అది ఆయన రాసిన పుస్తకంలోంచి ఈ పాటు తీసుకుని నేను చెప్తున్నా ఇప్పుడు. అది సరే, అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు, మానవ రూపాలు దాల్చేసి ఈ పెళ్లివారిలో చేరారు. ఎవరు, దశరథ మహారాజు గ్రూపులో చేరారు. వాళ్ళ దేవతలు అందరూ
సరే అక్కడి నుంచి మగ పెళ్లి చేరారు కదా వాళ్ళందరూ, మగ పెళ్లి వ్యాపారం వాళ్ళు చేరారు. సరే జనక మహారాజు ఏర్పాట్లన్నీ ఎట్లా చేశారు, చక్కగా ఆడవాళ్ళు పెద్ద ముత్తైదులు అందరూ కూర్చున్నట్టుగా చేస్తాం కదా, ఏర్పాట్లు చేస్తారు కదా వాళ్ళు. చేసినప్పుడు ఆ ఆడవాళ్ళు చూసి అక్కడ వాడు చెప్పుకుంటున్నారు, ఆడవాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారంటే వాళ్ళలో ఒకళ్ళు, విల్లు విరిచే చూడరే శ్రీరాముడు వెలది కొరకు నేడు, చూడరే ఈ రాజా సుతులు నలుగురిలోన సుందరమైన మందహాసముతో కాముని పోలిక మా రాముడట పేరు వామాక్షి కౌసల్య వరసుతుడితడు, దండిగా రాజులను కొలువగా మెండుగా ముచ్చాల గొడుగుల నీడలో నిలుచున్నవాడు నెలత సీతకు విభుడైతడు, విల్లు విరిచే చూడరే శ్రీరాముడు వెలది కొరకు నేడు, ఆజాను బాహులు అసహాయ సూరులు చారేడు కన్నులు బారేడు సిగవాడు, మొలక నవ్వుల ముద్దు చిలుక పలుకుల వాడు, జనక రాజల్లుడు జగదీశ్వరుడే తాటకి నిమదమడచినాడు తపస్యాగముగాచినాడు, ధీరుడై వేంచేసినాడు జనకసుత పెండ్లాడినాడు, విల్లు విరిచే చూడరే మన రాముడు వెలది కొరకు నేడు అని ఆడవాళ్ళందరూ చక్కగా ఒకళ్ళనోళ్ళు ఆనందంగా చెప్పుకుంటూ ఉంటే, ఇక్కడ సరే మరి మంగళసూత్ర ధారణ, మరి సీతారాముల యొక్క తరంబరాలు పోసుకోవటం అంటే ఆ వైభవాన్ని మరి వాళ్ళు చూసి తరించారు, కానీ మనం చెప్పుకుని తరించాల్సిందే అంతే. అప్పుడు త్యాగరాజులు వారు పాడుతున్నారు కళ్యాణం పాట, ఆయనతో పాటు మనం కూడా పాడేద్దాం. ఆడదాం, మీరు పాడండి మేము పవన జాస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభవమే రామా కళ్యాణ వైభవమే పరమేశనుత గీత భవజలధిపోత పరమేశనుత గీత భవజలధిపోత తరణికుల సంజాత త్యాగరాజనుత సీతా కళ్యాణ వైభవమే రామా కళ్యాణ వైభవమే. ఈ రకంగా త్యాగరాజ స్వామి వారు మనం అందరం కలిసి రాముల వారికి కళ్యాణ పాట పాడించేసి హారతి పాట పాడదామంటే రామచంద్రాయ జనక రాజ మనోహర మామకాభీష్టదాయ మహిత మంగళం సీతారామచంద్రాయ జనక రాజ మనోహర మామకాభీష్టదాయ మహిత మంగళం కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం రామచంద్రాయ జనకరాయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ మంగళం రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామచంద్రాయ జనకరాజ మనోహర మామ
మామకాభీష్టదాయ మహిత మంగళం సీతారామచంద్ర జనక రాజా మనోహర మామకాభీష్టదాయ మహిత మంగళం. శ్రీరామచంద్రుల కళ్యాణానికి మనం మంగళహారతితో ముగించి ధన్యులమవుదాం. అద్భుతం అమ్మ. మొత్తానికి ఈ విధంగా జరిగింది సీతారాముల కళ్యాణం ఆ రోజుల్లో. ఆ రకంగా మరి ఇప్పుడు అంటే అప్పటి కళ్యాణం ఎలాగో మనం చూడలేకపోయాము, దేవతలు చేసుకునే దేవతలను కళ్యాణాలు చేసుకునే అవి. కళ్యాణాలు. కానీ ఇప్పటికి మనం అయితే జరిపిస్తున్నాం కళ్యాణాలు, కానీ ఇప్పుడు జరుగుతున్న విధానం మీ అప్పుడు జరిగిన విధానానికి చాలా తేడా ఉంటది. అదే. మీ రోజుల్లో ఎలా జరిగేదమ్మా? అదంతా పల్లెటూర్లలో కదమ్మా, పెద్ద పెద్ద రోడ్లు. ఇప్పుడు మీరు వచ్చారు కదా కారులో, ఇట్లాగే రోడ్లు ఉంటే ఈ చివరి నుంచి ఆ చివరికి తాటాకు పందిళ్ళ అవి వేసేవాళ్ళు. మండపాలు, ఆ? మండపాలు, పందిళ్ళు పందిళ్ళు వేసేవాళ్ళు. కమ్మని తాటాకులు ఆ వాసన వస్తూ భలే బాగుండేది. అసలు ఆ వాతావరణం ఎంత బాగుండేది. పెళ్ళిళ్ళకు కూడా అట్లాగే తాటాకు పందిళ్ళే వేసేవాళ్ళు. ఆహా. కమ్మని ఆ పచ్చి తాటాకుల వాసనలు వస్తూ బాగుండేవి. ఉమ్, ఉమ్. ఈ రకంగా చేసి చక్కగా వారం రోజులు హరికథలైనా బుర్రకథలైనా మన నాటకాలైనా పాట కచేరీలైనా రకరకాల ప్రోగ్రాములు రోజు 9 రోజులంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు నవరాత్రుల్లో. కొంతమంది శ్రీరామనవమి నుంచి కూడా 9 రోజులు చేస్తారు. ఆహా. అట్లా ఉమ్, అట్లా ఆ రకంగా తోలు బొమ్మలాట, ఉమ్. బ్రహ్మాండమైన భజన బృందాలు వాళ్ళందరూ వస్తూ ప్రోగ్రాములు రోజు జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత వచ్చి అప్పట్లో పెద్దవాళ్ళందరూ మగవాళ్ళు కూడా నారాయణ తీర్థుల పాటలు అన్నీ తీసుకుని ఉమ్. వాటంతా ఒక గ్రూపులుగా కూర్చొని చక్కగా ఆర్కెస్ట్రా అది పెట్టుకుని బ్రహ్మాండంగా ఆ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. ఈ సీతారామ కళ్యాణం సందర్భంగా ఇలాంటి ప్రోగ్రాములన్నీ బాగా జరుగుతుండేవి. ఉమ్. ఆడవాళ్ళందరూ అప్పటి ఆడవాళ్ళందరూ చక్కటి కచ్చాబోసి జరిగిపోసిన కచ్చాబోసి కట్టుకుని మళ్ళు కట్టుకుని చీరలు ఉండే అప్పటి కట్టుబాటు పట్ట చీరలు పెద్దవాళ్ళు కట్టుకునేవి. ఉమ్. ఆ రకంగా చీరలు కట్టుకుని వాళ్ళేమో చక్కగా హారతులు నైవేద్యాలు స్వామి కోసం తీసుకొచ్చి వాళ్ళందరూ సందడిగా వస్తూ ఉండేవాళ్ళు. అట్లా ఆ ఎండల్లో పడి ఎంత దూరాల నుంచి కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కాదు మాకు ఉమ్. అప్పటి రోజుల్లో. చెప్పులు వేసుకోవడం కూడా కొనేవాళ్ళు కాదు పిల్లలకి, ఆడపిల్లలకి ఎందులోను. ఆ. సరే ఏమిటో మీరు మొదటిసారి చెప్పులు ఎప్పుడు వేసుకున్నారు? మేమా మీకు ఎన్నో ఏట? అంత ఏమో ఇంకా పెళ్లి వాటి తర్వాత ఎప్పుడైనా వేసుకున్నామో ఎప్పుడు పెళ్లి వేసుకున్నామో తర్వాతే? అంతే. ఓ. అట్లా ఆ కాళ్ళు కాలుతుంటే గంతులు వేసుకుంటూ ఆ. ఊరుకుంటూ వచ్చి అవి చూడటానికి వచ్చేవాళ్ళు. అక్కడ వాళ్ళు చక్కగా అందరికీ తాటాకు మన విసినికర్రలు తప్పకుండా ఆ తాటాకు విసినికర్రలు అందరికీ పంచిపెట్టేవాళ్ళు. ఇప్పటికీ కూడా పంచిపెడతారు ఊర్లలో. ఊళ్ళల్లో అంటే ఇప్పుడు తెనాలి, విజయవాడ, గుంటూరు ఇలాంటి ఊళ్ళల్లో ఆ 9 రోజులు బ్రహ్మాండమైన ప్రోగ్రాములు ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీటిలో ఆ తాటాకు విసిన కర్రలు తప్పకుండా పంచిపెట్టడం. సరే కర్పూరపు పుల్లలాంటివి ఇస్తూ ఉంటారు కదా, కర్పూరం బిళ్ళలు పెట్టి పుల్లలకి పెట్టి ఇస్తూ ఉంటారు కదా అందరికీ. తెలీదమ్మా. అయ్యో ఇంత పుల్లలకి ఈ కర్పూరం బిళ్ళలు గుచ్చి కమ్మని వాసన వస్తూ ఉంటుంది. అది అందరికీ ఇస్తారు. ఏం చేయాలి అది? వాసన చూడడం కోసం చూసుకుంటూ కూర్చుంటారు. ఆహా. అదొక అట్లా ఆ. ఆ రకంగా అవన్నీ వాడుతుంటే అప్పట్లో గుండిగలు, ఇత్తడి గుండిగలు ఉండేవి. ఇప్పుడు ఈ డబ్బాలు డ్రమ్ములు కావు, ప్లాస్టిక్ డబ్బాలు కాదు కదా. ఉమ్, ఓ పెద్ద పెద్ద గుండిగలు. ఆ గుండిగల్లో పానకాలు అవి చేసి చక్కగా ప్రసాదాలు బ్రహ్మాండంగా పెడుతూ ఉండేవాళ్ళు. ఉమ్. పానకాలు అవి ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారులే. ఆ, పానకం ఆ ఇస్తున్నారు. సంప్రదాయం నడుస్తూనే ఉన్నది బాగా. నేను అవును. చక్కగా అట్లా చేసేవాళ్ళు. ఇది అయిపోయిన తర్వాత మర్నాడు వసంతోత్సవం అని చేసేవాళ్ళు. ఆ. కళ్యాణం అయిన తర్వాత వసంతోత్సవం. అప్పుడు ఎట్లా ఈ ఎడ్ల బళ్ళ మీద ఉమ్. ఈ గుండిగలతో నీళ్లు, హోలీ చల్లుకున్న రగ్గు నీళ్లు ఆ. ఆ గుండిగల్లో బాటిల్లో పెట్టుకుని ఒక బండి మీద అంతాను మేళాలు, మన షానాయి, తాషామరప, వాటి పేర్లు ఏం పేర్లు? వాయిద్యాల పేర్లు, సంగీత తషామరప. వాయిద్యాల పేర్లు. ఆ. తాషామరప, బాకాలు ఓ. అంటాడు ఊదేవాడు. ఆ. అవన్నీ బండి ముందర ఎడుతూ ఉంటుంది. ఆ వెనకాల వీళ్ళందరూ ఈ గుండిగల్లో ఇవి ఇప్పుడు ఇవి కొట్టుకుంటూ ఉంటారు కదా, ఈ రంగులు కొట్టుకునేవి. ఆ. అలాంటివి చెక్కతో చేసి ఉండేవి అప్పట్లో. అవన్నీ తీసుకుని వాళ్ళు వస్తున్నారంటే అంతా చూడటానికి వెళ్ళేవాళ్ళం చిన్నపిల్లలందరూ. అందరి మీదకి ఆ వసంతోత్సవం ఆ రంగు నీళ్లు జల్లుకుంటూ, వెనకాలేమో రాముడు బండి వెనకాల ఊరేగింపు. వస్తుంది, ఊరేగింపులాగా అట్లా వస్తూ అది ఆ 9 రోజులు బ్రహ్మాండమైన కార్యక్రమాలు అట్లా చేసేవాళ్ళు. ఇది వీధి పది ఊరంతా భోజనాలు, ఊరంతా సందడే.
అట్లా చిన్నతనంలో అట్టా ఉండే మూడు దూరాల నుంచి కూడా మేమంతా చాలా దూరంలో ఉండేవాళ్ళం. మా నాన్నగారు ఊరి చివర అంటే ఊరికి ఒక ఆలయమే ఉండేది కదమ్మా అప్పట్లో. ఒక ఊరికి ఒకటే ఆలయం ఆలయం ఉన్నా లేకపోయినా శ్రీరామనవమికి మాత్రం పెద్ద స్టేజ్ కట్టి దాని మీద పెద్దళ్ళు వేసేసి అక్కడ రాముల వారి కళ్యాణం అది చేసేవాళ్ళు. ఇప్పుడు చేయటంలో పార్కుల్లో వాటిల్లో టెంట్లు వేసేసి అంతే. ఎట్లా ఊళ్ళల్లో తప్పకుండా గుళ్ళు ఉంటాయి. శివాలయం, రామాలయం, ఆంజనేయ స్వామి గుడి ఇవన్నీ ఊళ్ళల్లో తప్పకుండా ఉండేవి. అది ఈ రకంగా చాలా బాగా ఉండేది. అదొక ఆనందం. ఆనందమే బాగుంది. అదే అదే ఆ రకమైన ఊరేగింపులతో సీతారామ కళ్యాణం బ్రహ్మాండంగా జరుపుకునేవాళ్ళు మా చిన్నతనంలో. సంతోషం అమ్మా, ధన్యవాదాలు. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి